హాయ్. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సోమవారం రోజు బెంగళూరు వెళ్తున్నారు. ఆయన ఈరోజు వెళ్ళి ఒక వారం రోజుల పాటు అక్కడే ఉంటారట. గత నెల 24న బెంగళూరు వెళ్ళిన జగన్ ఈ నెల 1 వరకు అక్కడే ఉండి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2 వారాల వ్యవధిలోనే మరొకసారి అక్కడికి వెళ్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పులివెందుల బెంగళూరులోనే జగన్ ఎక్కువగా ఉంటున్నారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నాటికి ఆయన తిరిగి వస్తారా లేదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరుపై వైసీపీ నుంచి కానీ ఆ పార్టీ శాసనసభాపక్షం నుంచి కానీ ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదని చెప్పవచ్చు. సోమవారం నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు ఆల్రెడీ. దీనిపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు సమాచారం కూడా పంపారు. ఇందులో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రారంభానికి ముందే అది వాయిదా పడ్డం ఇప్పుడు విశేషం. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ప్రజల్ని కలిసేందుకని రూపొందించిన స్పందన అనే కార్యక్రమం కూడా వాయిదాలతోనే 5 ఏళ్ళు గడిపేశారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ప్రజల్ని కలిసే కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇది పార్టీకి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టకు చాలా ప్రాబ్లం అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజలతో ఉండేవాళ్ళు ఇప్పుడు, అందుకే ఆయన దేవుడిగా నిల్చున్నాడు. ఇప్పటికీ మీరెందుకు? మీ మీద ప్రజలకు అభిమానం ఉంది, మీరు అందించిన సంక్షేమాన్ని అనుభవించారు. అలాంటప్పుడు ప్రజల్ని కలవకుండా ఎక్కడెక్కడో బెంగళూరు అక్కడ తిరగడం ఏంటి సార్? ఓటమి సహజం, మళ్ళీ గెలుస్తారు. దానికి కుంగిపోయి బెంగళూరులో కూర్చోవడం ఇది కాదు కదా. సో రెగ్యులర్గా మీరు ప్రజల్లో ఉండాలి. ప్రజల తరఫున పోరాడతానని చెప్పారు, ఆ మాట నిలబెట్టుకోండి. తిరిగి మళ్ళీ మీరు మంచి రోజులు అందుకోవడానికి సులభం అవుతుంది. లేకపోతే మీ ఇష్టం. ఆలోచించండి ఒకసారి.